ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందులూరులో భర్త ఇంటి ముందు 3 రోజులుగా భార్య మౌన పోరాటం చేస్తోంది. చందులూరుకు చెందిన సుధాకర్కు రత్నకుమారితో 2015లో వివాహం అయింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం స్థలం కొనుగోలు విషయమై ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి ఉద్యోగం పేరుతో భార్యకు దూరంగా ఉంటోన్న సుధాకర్ ఆమె ఫోన్ చేసినా స్పందించడం లేదు. రత్నకుమారి భర్త స్వగ్రామమైన చందులూరు రాగా అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. తన భర్త తనకు కావాలంటూ ఆమె 3 రోజులుగా అత్తమామల ఇంటి ముందు మౌన పోరాటం చేస్తోంది. ఫస్ట్ లో అంత బాగానే ఉందండి, కొన్ని రోజులు బాగున్నది. నేను ఎప్పుడైతే స్థలం అనేది కొనుక్కున్నానో నా సొంత డబ్బులతోటి, అది వాళ్ళకి ఇష్టం లేకుండా కొనలేదు. రిజిస్ట్రేషన్ అయ్యేదాకా బాగున్నారు. వాళ్ళకి చెప్పే నేను కొన్నాను, ఈ రోజు చెప్పకుండా కొన్నాను అని చెప్పి నా మీద నేరం మోపుతున్నారు. కొన్న నెలలోనే ఆ అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది నా దగ్గర నుంచి. కేవలం వాళ్ళ అమ్మ నన్ను పలుమార్లు అడిగింది నా కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేయించమని. దానికి నేను లోన్ నా పేరు మీద తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నా పేరు మీద చేయించుకోవాల్సిన అవసరం ఉండి నేను చేయించుకున్నాను. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. నేను ఎంతో బాధలు పడ్డాను. సంవత్సరం రోజులు నా ఒంటరి జీవితం నేను గడిపాను. ఏ రోజు నా తల్లిదండ్రులను కూడా నేను పిలవలేదు. నా కష్టం నేను ఎవరికి చెప్పలేదు. నా బాధ నేను పడ్డాను.